ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భాగవతము 94వ అధ్యాయము. భీముడు జరాసంధుని వధించటము. ఒకసారి కృష్ణ పరమాత్మ సభ తెచ్చి ఉన్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా, జరాసంధుడనే రాజు అనేక మంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమైన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లు అనుగ్రహించవలసింది అని కోరాడు. ఆ మాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి, తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము అని మాట ఇచ్చి, ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచించి చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసి ఉన్నవాడై ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యాన్ని 10 మందికి కట్టబెడతారు. అప్పుడు ఉద్ధవుడు ఇలా అన్నారు. ఇలాంటి కార్యం చేసే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయ యాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు 4 దిక్కులా ఉండే రాజుల పీచ మణచటానికి నలుగురిని పంపవలను. కాబట్టి ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది. మీరు ఆలోచించండి అన్నాడు. చాలా మంచి ఆలోచన చెప్పావు అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయటానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురిని 4 దిక్కులకు పంపారు. 4 దిక్కులకు వెళ్లిన వారు అన్ని దిక్కుల వాళ్లను ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజు గారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు, ఒక్క జరాసంధుడు తప్ప. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ, ధర్మరాజా, నువ్వు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించటం కోసము నేను, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ రూపంలో వెళ్తాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి యుద్ధం చేయమని అడుగుతాము. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము అని ముగ్గురు బ్రాహ్మణ రూపాలు ధరించి మగధ దేశానికి వెళ్ళారు. జరాసంధుడు బయటికొచ్చి మీకేం కావాలి అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులైన వారు యుద్ధభిక్ష కోరటం ఏంటి అని జరాసంధుడు వాళ్ళ ముగ్గురిని తేరెపారి చూశాడు. వాడేం తెలివి తక్కువవాడు కాదు. వచ్చిన వాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక్క మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుడి చేతిలో 17 సార్లు ఓడిపోయాడు. కానీ 18వసారి జరాసంధుడిని తప్పించుకొని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18వసారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అప్పుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించటానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తాను ఓడిపోయానన్నది జరాసంధుడు మర్చిపోయాడు. 18వసారి కృష్ణుడు పారిపోయాడు అన్నది మాత్రమే గుర్తుంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి. ఏమి వింతయ్యా ఇది! నేను యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధభిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ నీతో యుద్ధం చేయటానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏంటి? నేను నీతో యుద్ధం చెయ్యను అన్నాడు. ఈశ్వరుని అదే భిక్షటంలోనే వాని మరణం వచ్చింది. కృష్ణ, నాతో యుద్ధభూమిలో నిలబడడం అంటే అంత తేలికైన విషయం కాదు. ముందు నువ్వు పక్కకు వెళ్ళు. అర్జునుడు మంచి పరాక్రమాలు ఉన్నవాడు. గాంధీవం పట్టుకుంటే శత్రువులను దున్నుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్నా పెద్దవాడు భీముడున్నాడు కదా. అతడు మహాబలవంతుడు, పైగా వాయుపుత్రుడు. నాతో బలానికి సరిపోతాడు అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధానికి రమ్మని అవతల వాళ్లను లాగడం మొదలుపెట్టాడు. భీమసేనుడు జరాసంధునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే మల్ల యుద్ధం చేయటానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారు చేశారు. జరాసంధుడు, భీమసేనుడు ఇద్దరూ మల్ల యుద్ధం మొదలుపెట్టారు. భయంకరమైన యుద్ధం సాగుతుంది. ఇద్దరూ కూడా ఒకరినొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లో నుంచి కళ్ళలో నుంచి నెత్తురోడిపోయి ఇద్దరూ ఎర్రటి రంగులో మారిపోయారు. అయినా కొట్టుకుంటూనే ఉన్నారు. భీమునిలో ఉన్న తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడి యందు ప్రవేశపెట్టారు. కృష్ణుడి తేజస్సు కలియటం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది 10,000 ఏనుగుల బలము. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరాసంధుడి శక్తి క్షీణించటం మొదలుపెట్టింది. ఎడతెరిపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక కృష్ణ పరమాత్మ ఒక్కసారి చూసి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లు పిలిచి చెట్టు కొమ్మ తీసి దానిని 2గా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకొని జరాసంధుని ఒక కాలుని తన 2 కాళ్లతో పక్కిపెట్టి
రెండవ కాలును పట్టుకొని ఉత్తరించేస్తే శరీరంలో సగభాగం తల వరకు జరాసంధుడి శరీరం రెండు ఖండాలుగా విడిపోయింది. ఆ రెండింటినీ భీముడు అటూ ఇటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరము కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనక వస్తు వాహనాలను తీసుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగం చేయటానికి ధర్మరాజు సంకల్పం చేశాడు. అప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయటానికి సంకల్పం చేశాడు. శ్రీమద్ భాగవతము 94వ అధ్యాయం సంపూర్ణం.